మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ అందరికి కూడా మన ప్రియతమ ప్రధానమంత్రి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఒక ఎలక్టెడ్ ప్రజలచే ఎన్నుకోబడ్డ కంటిన్యూస్గా 12 సంవత్సరాలు ప్రజాసేవలో ప్రధానమంత్రిగా ఉన్న నమస్కారం తెలియజేస్తూ అందరికీ కూడా నరేంద్ర మోడీ గారు ఇవాళ మన ప్రియతమ ప్రధానమంత్రి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇదివరకు ఉన్న ఒక ఎలక్టెడ్ ప్రజలచే ఎన్నుకోబడ్డ కంటిన్యూస్ గా 12 సంవత్సరాలు ప్రజాసేవలో ప్రధానమంత్రిగా ఉన్న నమస్కారం తెలియజేస్తూ అందరికీ కూడా నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రియతమ ప్రధానమంత్రి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇదివరకు ఉన్న ఒక ఎలక్టెడ్ ప్రజలచే ఎన్నుకోబడ్డ కంటిన్యూస్ గా 12 సంవత్సరాలు ప్రజాసేవలో ప్రధానమంత్రిగా ఇవాళ కూడా మీడియా సమావేశమైనాక శిక్షణ శిబిరాలు ముగించుకొని యాదగిరిగుట్టలో ప్రత్యేక పూజలు మోదీ గారి కోసం చేయడం జరుగుతూ ఉంది. ఈ 12 సంవత్సరాలలో మనం కంపేర్ చేసుకుంటే నెహ్రూ గారి సమయం కానీ ఇందిరాగాంధీ సమయం కానీ ఏ అపోజిషన్ పార్టీ లేవు. అప్పుడు మన రాష్ట్రంలో కూడా 1982లో 83లో ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టే వరకు సిగ్నిఫికెంట్ పార్టీలు ఏం లేవు. మోనోపలి ఉండే పాలిటిక్స్ కాంగ్రెస్కి. ఇవాళ అనేక పార్టీలు, కవిత కూడా పార్టీ పెట్టింది, అనేక పార్టీలు, కోయిలేషన్ గవర్నమెంట్లు, ఎవరికి బుద్ధి పుడితే అప్పుడు పార్టీ పెట్టుకోవటము. ఇటువంటి సమయంలో 140 కోట్ల ప్రజాస్వామ్యంలో ఒక డామినేషన్ భారతీయ జనతా పార్టీ డామినేట్ చేస్తూ ఒక నాయకుడు భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టిస్తున్న సమయంలో ఆ టైంకి ఈ టైంకి కంపారిజన్ లేదు. ఒక చాయ్వాలా కడుపున పుట్టి తండ్రికి ఛాయ్ అమ్మటంలో అసిస్ట్ చేసుకుంటూ రైల్వే ప్లాట్ఫామ్ల మీద అక్కడి నుంచి మొదలుపెట్టి ఇవాళ 12 ఇయర్స్ ఇంకా 3 సంవత్సరాల గ్యారెంటీ, 2029లో ఆయన పేరు మీద మళ్ళీ ఇంకో ఎలక్షన్ గెలవడం గ్యారెంటీ. ఈ గ్యారెంటీ మీరంతా మోడీకి గ్యారెంటీని ఉంటారు, భువనగిరిలో ఇలా ఏడీకి గ్యారెంటీ. 2029 also under the leadership now of Narendra Modi, 4th time NDA is going to form the government, central government. కాబట్టి నరేంద్ర మోడీ గారు దీర్ఘాయుషుకి మంచి, ఆయనకి ఆయురారోగ్యాలు కల్పించాలని ఇవాళ లక్ష్మీ నరసింహస్వామిని కూడా వేడుకోబోతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ శ్రేణులు అందరము. ఈ గత 12 సంవత్సరాలలో అనేక అంశాలు మేము ముందర ఉంచుతాను, టైం పడుతుంది ఈ ప్రెస్ మీటు. అందులో $5 ట్రిలియన్ ఎకానమీ వైపు భారతదేశము దూసుకుపోతూ ఉంది. 4 ట్రిలియన్ ఎకానమీ అంచులో మనం ఉన్నాం. ఇప్పుడు మనకి 2013-14 పోలిస్తే అప్పుడు 6.38 లక్షల కోట్లు డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ ఉండేది. ఇప్పుడు 27 లక్షల కోట్ల రూపాయల ట్యాక్స్ కలెక్షన్కి మనం భారతదేశములో ఇవాళ అంటే దాదాపు 4.5 టైమ్స్ పెరిగింది లాస్ట్ 12 సంవత్సరాలలో. ఇన్ఫ్లేషన్ డౌన్ ఫ్రమ్ 7% in 2014 to 4.5% in 2026. అదే అమెరికా లాంటి దేశంలో 1.6 నుంచి 3.2 డబుల్ అయింది లాస్ట్ 12 ఏళ్లలో. ఆస్ట్రేలియా లాంటి దేశంలో 2.5 నుంచి 4% పెరిగింది. భారతదేశము ఇన్ఫ్లేషన్లో రివర్స్లో తగ్గుతూ ఉంది, 7% నుంచి 4.5% తగ్గింది. ఇది ఎకనామికల్గా భారతదేశం ఎంత బలపడతా ఉందో దీన్ని బట్టి దానికి నిదర్శనం ఇది.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన భారత ప్రభుత్వం 2 లక్షల కోట్లు స్పెండ్ చేసేది మోదీ గారు వచ్చినప్పుడు. ఇప్పుడు 12.2 లక్షల కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టుకుంటా ఉన్నాం. హైవే కన్స్ట్రక్షన్ 11.6 కిలోమీటర్లు రోజుకి హైవేలు వేస్తుంటే ఆ టైంలో 2014లో, ఇప్పుడు 34 కిలోమీటర్లు ప్రతిరోజు రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, కంప్లీషన్ అవుతూ ఉంది. ప్రతిరోజు 34 కిలోమీటర్ల రోడ్డు హైవేలు మనం కట్టుకుంటా ఉన్నాం. గ్రామీణ ప్రాంతాలలో 8 లక్షల కిలోమీటర్ల రోడ్లు ఉంటే 4 లక్షల కిలోమీటర్లు 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి 2014 దాకా 4 లక్షలు ఉంటే ఈ 12 ఏళ్లలో మనం 4 లక్షల కిలోమీటర్లు పెంచుకుంటాం. బ్రాడ్ గేజ్ రైల్వేస్లో 99.6% మనం ఎలక్ట్రిఫై చేసుకున్నాం. ఇవన్నీ కూడా ఈ 12 సంవత్సరాల్లో జరిగింది. కంప్లీట్ రైల్వే నెట్వర్క్ ఎలక్ట్రిఫై అయిపోయింది ఇవాళ. ఇంతకుముందు సెమీ హై స్పీడ్ ట్రైన్లు లేకపోతుండే ఎక్కడ. మోడీ గారు వచ్చినాక ఇవాళ 164 వందే భారత్ ట్రైన్లు పరుగులు పెడతా ఉన్నాయి దేశంలో. ఈ మధ్య అమిత్ షా గారిని కలిసి నిజామాబాద్, నాందేడ్ టు హైదరాబాద్ వయా నిజామాబాద్ కూడా ఆల్మోస్ట్ క్లియర్ చేయించుకొని వచ్చిన. ఉత్తర తెలంగాణలో ఇంకో 2 రాబోతా ఉన్నాయి వందే భారత్. మెట్రో రైల్ సర్వీసెస్ 5 సిటీలలోనే ఉండేది, 248 కిలోమీటర్లు 2014లో. ఇవాళ 26 పట్టణాలలో సిటీలలో 1095 ఆల్మోస్ట్ 1100 కిలోమీటర్ల నెట్వర్కు మెట్రో రైల్ది పెరిగింది 12 సంవత్సరాలలో. ఎయిర్పోర్ట్స్ 74 నుంచి 164 ఎయిర్పోర్ట్లుకి మనము 74 2014 వరకు ఉంటే, ఆ తర్వాత మనం 90 ఎయిర్పోర్ట్ 164 ఎయిర్పోర్ట్స్కి ఇవాళ భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం ఎయిర్ నెట్వర్క్ పెంచుకోవడం జరిగింది. లాంగెస్ట్ సింగిల్ ట్యూబ్ హైవే టనల్ అటల్ టనల్ ప్రపంచంలో. హైయెస్ట్ రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ చేనాబ్ పంబన్ బ్రిడ్జ్లు. ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రపంచం కూడా సర్ప్రైజ్ అయ్యే పరిస్థితి ఇంజనీరింగ్ మార్వెల్స్ మనం కట్టుకోవడం జరిగింది. 25 కోట్ల భారతీయులని బిలో పవర్టీ లైన్ నుంచి పైకి తీసుకురావడం జరిగింది 2014 తర్వాత. 4 కోట్లకి పైన పక్కా ఇండ్లు కట్టుకొని గృహప్రవేశాలు చేసుకోవడం జరిగింది. ఇంకా 1 to 1.5 crores పైప్ లైన్లో ఉన్నాయి ఆవాస్ యోజన కింద. మనకి కేసీఆర్ 2014లో డబల్ బెడ్రూమ్ మొదలుపెట్టిండు, ఇయ్యాలటి వరకు కడుతూనే ఉన్నాడు. కొడుకుకి, బిడ్డకి, ఆయనకి, మనిషికి 2 ఫామ్ హౌస్లు వచ్చినాయి, కానీ గరీబోడికి ఓడికి డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. ఈ రేవంత్ ప్రభుత్వం వచ్చినాక 3000 ఇస్తాము మీ అసెంబ్లీకి అని చెప్పి 30-35. ఇది రేవంత్ ప్రభుత్వం పరిస్థితి. ఎక్కడ కూడా 2014లో నరేంద్ర మోడీ గారు ఇల్లు కట్టిస్తాము, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాము, సింగిల్ బెడ్రూమ్ కట్టిస్తాము చెప్పకుండా చేసిన పనులు ఇవన్నీ. 12 కోట్ల టాయిలెట్స్ కట్టి 5 లక్షల విలేజెస్ని ఓపెన్ డిఫెకేషన్ ఫ్రీ చేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది. 16 కోట్ల ఇండ్లకి ఇంటింటికి జల్ జీవన్ మిషన్ కింద మంచినీళ్ళ సరఫరా చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. 11 కోట్ల ఎల్పిజి కనెక్షన్స్ ఉజ్వల యోజన కింద ఇచ్చి ఇవాళ ఆరోగ్యకరమైన వంటకి నాంది పలికింది మోదీ గారి ప్రభుత్వం. 100% ఎలక్ట్రిఫై దేశం మొత్తం ప్రతి గ్రామాన్ని సౌభాగ్య యోజన కింద కరెంటు అందించే పని మోదీ గారి ప్రభుత్వం 12 సంవత్సరాల్లో చేసింది. 80 కోట్ల పైన భారతీయులకి ప్రతిరోజు
ఫ్రీ రేషన్ సరఫరా చేస్తూ ఉన్నారు మోదీ గారు. కోవిడ్ సమయం నుంచి 6వ సంవత్సరం ఇది. ₹50,00,00,000 డీబీటీ జన్ధన్ ఆధార్ మొబైల్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్లు చేయడం జరిగింది. 51 lakh crore rupees. DBT and Aadhaar authentication have helped save 4.31 lakh crore by eliminating fake beneficiaries and leakages. 4.3 లక్ష కోట్ల రూపాయలు లీకేజ్ పక్కదారి పట్టడం దీనివల్ల ఆగిపోయింది. ప్రతి జాగల ప్రతి కాన్స్టిట్యున్సీలో ఈ కాంగ్రెస్ టైము టీఆర్ఎస్ టైం ఆడు కార్పొరేటరు కౌన్సిలర్ పోవాలి, దొంగ ఖాతాలన్నీ సృష్టించాలి, మాట్లాడుకోవాలి, ఎక్స్ట్రా పెన్షన్లు. టీఆర్ఎస్ వాడు నిజామాబాద్లో టీఆర్ఎస్ వాడు కౌన్సిలర్ ఉంటే ఆడికి 50 ఖాతాలు, 70 ఖాతాలు, 100 ఖాతాలు, డమ్మి ఖాతాలు. కేసీఆర్ 2,000 వేయాలి, వీడింటికి తీసుకుపోవాలి. 2,000 × 100 మంచి ఆమ్దాని బాగుండే కౌన్సిలర్లకి. 2 లక్షల రూపాయలు నెలకి మంచిగా ఉంది పని. ఇవన్నీ బంద్ అయినాయి. $58 కోట్ల జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేయడం జరిగింది. అందులో 32 కోట్లు మహిళల కోసం పేర్ల మీద ఓపెన్ చేయడం జరిగింది. 4.3 లక్ష కోట్లు డైరెక్ట్గా 11 కోట్ల రైతులకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. 10 లక్షల కోట్ల రూపాయలు ఇది క్రెడిట్ 7.7 crore ఫార్మర్స్ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ కింద ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడం జరిగింది. ఎంఎస్పి ఒక్కొక్క పంటకి మల్టిపుల్ టైమ్స్ పెరిగి ఇవాళ కాస్ట్కి ప్రొడక్షన్ కాస్ట్కి 1.5 times మనకి ఎంఎస్పి ధర మనం 1.5 times అచీవ్ చేసుకుంటా ఉన్నాం రైతులకి స్వామినాథన్ కమిటీ. దీన్ని బట్టి ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ ఫ్రమ్ 1.9 lakh crore to 11.3 lakh crore in 2024-25. 10 సంవత్సరాలుగా మోడీ గారు ప్రధానమంత్రి అయినాక 10 సంవత్సరాల లోపల ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్ 1.9 లక్షల నుంచి 11.3 లక్షల కోట్లకి పెరగడం జరిగింది. ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్గా భారతదేశం ఇవాళ నిలబడింది. ప్రపంచంలో 163 రేట్లు మొబైల్ ఎక్స్పోర్ట్స్ పెరిగింది ఈ గత 12 ఏళ్లలో. 300 మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కంపేర్ టు 2 యూనిట్లు ఆయన పిఎం అయినప్పుడు. ఇవాళ 300 మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు దేశంలో ఉన్నాయి. ఇవన్నిటికీ ఇంజనీర్లకి ఇతర టెక్నీషియన్లకి ఉపాధి ఇవన్నిట్లో వస్తే ఇవన్నీ కనబడవు కాంగ్రెస్ వాళ్ళకి. ఇవాళ భారతదేశంలో 500 స్టార్టప్లు నుంచి 2 లక్షల స్టార్టప్లు సంఖ్య దాటింది ఈ గత 12 ఏళ్లలో. 120 యూనికార్న్స్ ఉన్నాయి ఇందులో. అంటే 1 బిలియన్ వాల్యుయేషన్, దాదాపు 9,000 కోట్ల వాల్యుయేషన్ కంపెనీ వాల్యుయేషన్ 9,000 కోట్లకి పైన 120 యూనికార్న్లు ఉన్నాయి ఈ స్టార్టప్లలో. టోటల్ వాల్యుయేషన్ ఆఫ్ 120 మేజర్ స్టార్టప్స్ 33.5 లక్షల కోట్లు. 120 స్టార్టప్లది మేజర్వి దాని వాల్యుయేషన్. స్కిల్ డెవలప్మెంట్ కింద పిఎం కౌశల్ వికాస్ యోజన కింద 1.6 కోట్ల యువతకు ట్రైనింగ్ లభించింది. 10,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ 1 కోటి మంది స్టూడెంట్స్కి బెనిఫిట్ చేకూర్చింది. కొత్త ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా ఫ్యూచర్ రెడీ మన పిల్లలందరినీ కూడా
ఫ్యూచర్ రెడీ చేస్తూ ఉన్నాం. ఫ్లెక్సిబుల్ స్కిల్ బేస్డ్ ఫ్యూచర్కి రెడీ చేస్తూ ఉన్నాం. ఈ శ్రమ్ రిజిస్ట్రేషన్లు ఇన్ఫార్మల్ వర్కర్స్కి ఇన్సూరెన్స్ అండ్ 31 కోట్ల ఇన్ఫార్మల్ వర్కర్స్కి ఇన్సూరెన్స్కి పెన్షన్కి మనము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ శ్రమ్ కార్డ్స్ ద్వారా, ఈ శ్రమ్ ద్వారా. ఈ స్విగ్గీలు ఇవన్నీ ఇటువంటి వాళ్ళకు కూడా గిగ్ వర్కర్స్ అంటారు. 5 లక్షల రూపాయల ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ మనము ఎక్స్టెండ్ చేయడం జరిగింది మోదీ గారి ప్రభుత్వంలో. $57 కోట్ల ముద్రా లోన్లు ఏ కొలాటరల్ సెక్యూరిటీ లేకుండా అకౌంట్స్ ఇవి 57 crores మనము ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది. 74 లక్షల స్ట్రీట్ వెండర్స్కి స్వనిధి కింద లోన్లు రావడం జరిగింది. 30 లక్షలు ఈ మధ్య స్టార్ట్ అయిన విశ్వకర్మ యోజనలో 30 లక్షల పైన బెనిఫిషరీస్ ఆల్రెడీ మన దేశంలో ఉన్నారు. స్టాండప్ ఇండియా లోన్స్ 15,000 కోట్ల రూపాయలు కేవలం ఎస్సీ ఎస్టీ ఆంటర్ప్రినర్స్కి కేటాయించడం జరిగింది. 142వ స్థానంలో ఉన్న భారతదేశం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇలా 63వ స్థానానికి ఎగవాకింది. 314 లక్ష కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ డిజిటల్ పేమెంట్స్ ద్వారా జరిగింది ఇప్పటిదాకా. 24,162 ట్రాన్సాక్షన్స్ ఇవి కేవలం 2026లో. ఇది ఇప్పటిదాకా కాదు, ఇది ఒక్క సంవత్సరంలో 314 లక్ష కోట్లు, హయ్యెస్ట్ ప్రపంచంలో. 1 GB మొబైల్ డేటా 2014 250 రూపాయలు ఉండే, ఇప్పుడు 10 రూపాయలు. చీపెస్ట్ ఇంటర్నెట్ భారతదేశంలో ఇవాళ. క్వాలిటీ, ఆయుష్మాన్ భారత్ PM జన్ ఆరోగ్య యోజన 5 లక్షల రూపాయలు ఏదో ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుందో 60 కోట్ల భారతీయులకి ఇవాళ ఎక్స్టెండ్ అవుతా ఉంది. మన వైఎస్ఆర్ 2 అనుకుంటున్న రేవంత్ కనీసం ఆరోగ్యశ్రీ 2 లక్షలు కూడా నడిపిస్తలేడు. ఈయన మళ్ళా పేరుకి వైఎస్ఆర్ 2 అని పెట్టుకుంటాడు. ఈయనకి ఇది రెడ్డిస్ ఎక్కుండే ఏరియా భువనగిరి, రెడ్డి తత్వం ఒక్కట్లేదండి ఈయనకి. ఒక్కటి లేదు రెడ్డి క్వాలిటీ. MBBS సీట్లు 51,348 నుంచి 129,603 సీట్లకి మనం ఇలా పెంచుకోవడం జరిగింది. ఇమ్యూన్ బూస్టర్ వ్యాక్సిన్స్ 5.4 crores పిల్లలకి మోదీ గారి ప్రభుత్వం ఇమ్యునైజేషన్ కవరేజ్ ఫర్ చిల్డ్రన్ అప్ టు ఏజ్ ఆఫ్ 2 years, 2 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి 5.4 కోట్ల పిల్లలకి మనం వ్యాక్సినేట్ చేసుకుంటా ఉన్నాం ఫ్రీగా. జీవన్ జ్యోతి బీమా యోజన 2 లక్షల రూపాయల యాన్యువల్ ప్రీమియం కేవలం 436 రూపాయలు కడితే మనకు 2 lakhs లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అవుతూ ఉంది. మహిళల కోసం ప్రత్యేకంగా మీ జన్ధన్ అకౌంట్లలో 50 కోట్లకు పైన అకౌంట్లలో 32 కోట్లు మహిళలకి, 3 కోట్ల లఖ్పతి దీదీలు సంవత్సరానికి 1,00,000 రూపాయల పైన ఇన్కమ్, 1,00,000కి పైన ఇన్కమ్ వచ్చే మహిళలు 3 కోట్లు దాటిండ్రు. 2030 దాకా 6 కోట్లు మోదీ గారి ప్రభుత్వం టార్గెట్. 91 లక్ష సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా 10 కోట్ల గ్రామీణ మహిళలకి బెనిఫిట్ జరుగుతూ ఉంది. మొన్న 2024 పార్లమెంట్ ఎలక్షన్ల టైంలో కేవలం నిజామాబాద్ పార్లమెంట్లో 7,200 కోట్ల రూపాయల రుణం నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు ఉండే. దానికి ఇంట్రెస్ట్ సబ్సిడీ కేంద్రం నుంచి వస్తున్నది, రాష్ట్రం నుంచి రాలే కాబట్టి పావుల వడ్డీ వస్తలేదు. దాని మీద దృష్టి పెట్టాలి.
లిలిపుట్టు డైలాగులు కొట్టే బదులు దాని మీద దృష్టి పెట్టాలి. పావులా వడ్డీ వాపసు తెచ్చేటట్టు ఏమన్నా ఇస్తావా? అందరి దేవుళ్ళ మీద అన్ని ఓట్లు వేసిండు కదా, అద్దెడితే ఏది పెట్టాను. యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామిని ఇచ్చిపెట్టిండా వేసేసిండా? వేసేసిండా? ఆయన మీదనే మొదటి ప్రమాణం ఇక్కడే, తర్వాత శివుని మీద చేసి రూపాయికి మనం ఇప్పటివరకు సరఫరా చేయడం జరిగింది. గర్ల్ చైల్డ్ బర్త్ రేట్ 918, 1000కి 918 నుంచి 1000కి 929కి పెరిగింది మోదీ గారి ప్రభుత్వంలో. ఇది పెద్ద విషయం. రేషియో 918 to 1000 గర్ల్ టు బాయ్ బర్త్ రేటు ఇవాళ 918 నుంచి 929, 11 పెరిగింది 1000లో. మెటర్నిటీ లీవ్ గర్భిణీ స్త్రీలకి 12 వారాల నుంచి 26 వారాలు పెంచిన ఘనత నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. మహిళా ఆఫీసర్లు మన ఆర్మ్డ్ ఫోర్సెస్లో 3000 నుంచి 11,000కి మోదీ గారి ప్రభుత్వంలో పెరగడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ 2 లక్షల రూపాయలు ఉండే మోదీ గారు పిఎం అయినప్పుడు. ఇవాళ 12 లక్షల రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉన్నది. పర్ క్యాపిటా ఇన్కమ్ 86,000 నుంచి 2.35 లక్షల రూపాయలకి పెరిగింది భారతదేశంలో. ట్రైబల్ వెల్ఫేర్ బడ్జెట్ ఇంక్రీజ్ ఫ్రమ్ 4,500 crores in 2014-15 to 15,000 crores in 25-26. పిఎం ఫసల్ బీమా యోజన కింద ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రైతులకి 63% బెనిఫిషరీలు ఈ 3 కమ్యూనిటీస్ నుంచి వస్తారు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ. జనజాతీయ గౌరవ్ దివస్ హ్యాస్ ఆనర్డ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ట్రైబల్ హీరోస్ లైక్ భగవాన్ బిర్సా ముండా. ప్రధానమంత్రి అయినాక మోదీ గారు దాదాపు 83 సార్లు ఈశాన్య రాష్ట్రాలకు, ఎక్కడికైతే ప్రధానమంత్రి ఉన్న ఒక సంవత్సరానికి ఒక్కసారి కూడా ఒకపోతుండేనో 83 సార్లు ప్రధానమంత్రి గారు ఈశాన్య రాష్ట్రాలకి వెళ్ళడం జరిగింది. ఈశాన్య రాష్ట్రాల ఎకానమీ 3 పెరిగింది 12 సంవత్సరాలలో. అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, మిజోరం ఇక్కడికి రైలు పక్కకు పెట్టిన రోడ్లు కూడా చక్కగా లేకపోతే ఇలా రైల్వేస్ 100% ఎలక్ట్రిఫికేషన్ అయిపోయినాయి. ఈ 12 సంవత్సరాల్లో సిక్కింకి, అరుణాచల్ ప్రదేశ్కి ఎయిర్ కనెక్టివిటీ కూడా మొదలైంది. డిఫెన్స్ ఎక్స్పోర్ట్లు దాదాపు 38,400 కోట్ల రూపాయలు దాటింది. 65% ఆఫ్ ఇండియాస్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇప్పుడు భారతదేశంలో మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటా ఉన్నాము. డిఫెన్స్ ప్రొడక్షన్ 46,000 కోట్లు నుంచి 1,55,000 1.5 lakh crores పెరగడం జరిగింది 24-25లో. 100 దేశాలు ఇవాళ డిఫెన్స్ ఎక్విప్మెంట్ భారతదేశం నుంచి కొంటున్నాయి. ప్రపంచంలో 100 దేశాలకు పైన మన దగ్గర నుంచి కొంటున్నాయి. ఒకప్పుడు భారతదేశం వచ్చి ఎవడు దావుద్ ఇబ్రహీం కాడికెళ్ళి మొన్న తాజ్ హోటల్ నవంబర్ 16th కసబ్ ప్రతి సంవత్సరం ఎవడు ఎక్కడన్నా బాంబులు పెట్టుకుందరు, సీరియల్ బాంబులు వేల్చుకుందరు, దీపావళి పటాకులు కాల్చినట్టు భారతీయులు చచ్చిపోదురు. ప్రతి నెల కోటి వినబడుతుండే. ఇవాళ ఎక్కడన్నా వినబడుతుందండి? ఒక్క దగ్గర వెళ్తే పాకిస్తాన్లో ఎక్కడైనా మన మిసైల్ పోయి పడతాయిరా అని మొన్న ఆపరేషన్ సింధూర్ ద్వారా చూపించారు. ఇప్పుడు వాళ్ళ ప్రధానమంత్రి, రాష్ట్రపతి కూడా ఓడు కూడా సేఫ్ లేడు పాకిస్తాన్లో. వాని బెడ్రూమ్లోకి పోయి బాంబు పడుతుంది. అంత భయంలో పాకిస్తాన్ ఇవాళ ఉన్నదంటే అది నరేంద్ర మోడీ గారి ఘనత. ఇంకోసారి ఇటు దిక్కు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. బాంబ్ బ్లాస్ట్ ట్రై చేసే పరిస్థితి లేదు.
నక్సలిజం ఖతం అయిపోయింది. రెడ్ కారిడోర్లు అన్నీ కూడా గ్రీన్ గ్రోత్ కారిడోర్లుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తయారు చేసింది మొత్తం. కోవిడ్ సమయంలో 99 దేశాలకి 30 కోట్ల వ్యాక్సిన్లు సరఫరా చేసింది భారతదేశం. 38 దేశాలతోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్, ఇన్సెంటివ్స్ చేసుకోవటం, ఆ దేశాలతో ట్రేడింగ్ చేస్తే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ల మీద, ఇటువంటివి మోదీ గారి ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం. అదే రకంగా హెరిటేజ్కి వస్తే 44 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్, 668 ఆర్టిఫాక్ట్స్ హ్యావ్ బీన్ బ్రాడ్ బ్యాక్ టు ఇండియా. 2014 వరకు 13 మన ఏవైతే మాన్యుమెంట్స్ పురాతన కాలంవి విదేశాలు, బ్రిటిష్ వాడు ఎత్తుకపోయిండు, వాడు ఎత్తుకపోయిండు, అన్నీ కూడా 2014 వరకు 13 వాపస్ తెచ్చుకుంటే 668 వాపస్ మోదీ గారు పిఎం అయినాక వచ్చినాయి. రామ మందిరం నిర్మించుకున్నాము. ఇవాళ ఇంటర్నేషనల్ యోగా డే 177 దేశాలలో యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఇట్లా ఒక సాధారణ భారతీయుని జీవితం ట్రాన్స్ఫార్మ్ చేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది. ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు, ప్రతి మహిళకి, తల్లికి స్మోక్ ఫ్రీ కిచెను, ఒక స్కూలుకు పోయే 6వ తరగతి అమ్మాయి నుంచి చిన్నపిల్లలు అమ్మాయిలకి అక్కడ స్కూళ్ళల్లో టాయిలెట్స్ క్రియేట్ చేయటము, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసము. డైరెక్ట్ డీబీటీల ద్వారా రూపాయి లీక్ కాకుండా రైతుకి బెనిఫిట్ చేయటము, యువతకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా, స్టార్టప్ ఆపర్చునిటీల ద్వారా ఇటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ పెంచడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం ద్వారా ఉద్యోగాలు ఇటువంటి కల్పించడము, స్ట్రీట్ వెండర్కి లోన్స్ క్రియేట్ చేయటము, గరీబు భారతీయుడికి 5 లక్షల రూపాయల దాకా కార్పొరేట్ వైద్యము అందించడము, ప్రతి గ్రామానికి రోడ్డు, కరెంటు, ఇంటర్నెట్, మంచినీళ్ళు ప్రతి ఇంటికి సరఫరా చేయటము, మన భారతదేశం యొక్క ప్రతి ఒక్క గరీబోని ప్రతి ఒక్క కాన్ఫిడెన్సు, సెక్యూరిటీ, ప్రపంచ స్థాయిలో గ్లోబల్ రెస్పెక్ట్ పెంచిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి. ఇది ఒక దిస్ ఈజ్ ద జర్నీ ఆఫ్ విశ్వాస్, వికాస్ అండ్ జన్ కళ్యాణ్. ఇది వికసిత్ భారత్ యొక్క ఫౌండేషన్, పునాది. ఈ 12 సంవత్సరాలలో మోదీ గారు భారతీయుల కోసం చేసిన సేవా కార్యక్రమం.